వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 160 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి మనకి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, మనం రిక్రూట్ అయ్యేదే పర్మనెంట్గా మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 2 రకాల పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. ఒకటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి అనే పోస్టు, ఇంకొకటి టెక్నీషియన్ సి అనే వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే జాబ్స్ మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ సి అనే పోస్టులు 82 ఉన్నాయి. టోటల్గా 162 జాబ్స్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే జాబ్కి 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్ లేదా ట్రేడ్స్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, అంటే ఎలక్ట్రానిక్స్లో కానీ, మెకానికల్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదా ఎలక్ట్రికల్లో, లేదా వీటికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ట్రేడ్స్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో అన్రిజర్వ్డ్ 32 ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 8, ఓబీసీ 22, ఎస్సీ 13, ఎస్టీ 5 ఉన్నాయి. అయితే ట్రేడ్ వైజ్గా అయితే ఎలక్ట్రానిక్స్ 40 ఉన్నాయి, మెకానికల్ 29, కంప్యూటర్ సైన్స్ 5, ఎలక్ట్రికల్ సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటి అనే జాబ్కి సంబంధించి బేసిక్ పే 24,500గా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి వచ్చేటువంటి వేరియస్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని నియర్లీ 45,000 నుంచి 50,000 వరకు శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇక టెక్నీషియన్ సి అనే జాబ్కి సంబంధించి మొత్తం 82 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రానిక్ మెకానిక్ 46, ఫిట్టర్ 26, మిషనిస్ట్ 4, ఎలక్ట్రీషియన్ 6 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ సంబంధించి 33, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 8, ఓబీసీ 22, ఎస్సీ 13, ఎస్టీ కేటగిరీకి 6 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 3 సంవత్సరాలు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ కోర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు గన ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. లేదా 10th తర్వాత 3 ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేస్తుంటే కూడా దీనికి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ దీని యొక్క బేసిక్ పే, టెక్నీషియన్సీ యొక్క బేసిక్ పే 21,500గా ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే 40,000 వరకు శాలరీ పర్ మంత్ మనకి రావడం జరుగుతుంది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే జాబ్ ఏదైతే ఉందో దీనికి మొదటగా 6 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫెండ్ 24,000 రూపాయలు ఇస్తారు. ఈ 6 నెలల ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ శాలరీతో పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. బట్ టెక్నీషియన్ జాబ్ ఏదైతే ఉందో దీనికి స్టార్టింగ్ నుంచే ఫుల్ శాలరీ అండ్ పర్మనెంట్ జాబ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే సిటిజన్ ఆఫ్ ఇండియా వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి 1/10/2025 నాటికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నీషియన్ సికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి తప్పనిసరిగా చూసుకోండి, డిప్లొమా కానీ ఇవన్నీ కూడా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి అంటున్నారు. అంటే మనం చదివినటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఏంటి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి సంబంధించి జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ అయితే 60% మార్క్స్ అనేది మనకి ఉండాలి డిప్లొమాలో. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50% మార్క్స్ అనేది ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. టెక్నీషియన్కి కూడా అంతే. జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీకి అయితే 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఐటీఐలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే ఈ జాబ్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదండి. నిల్ ఎక్స్పీరియన్స్ మనకి 2 పోస్ట్కి కూడా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అలాగే టెక్నీషియన్, ఈ 2 పోస్టులకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనము అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీంతో పాటుగా మనకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఇన్ కర్ణాటక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. అది కూడా 4/11/2025 నాటికి ఆ రిజిస్ట్రేషన్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ అనేది మనకి
యాక్టివ్లో ఉండాలి, ఎక్స్పైర్డ్ కానీ ఇన్యాక్టివ్లో కానీ ఉండకూడదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చూసుకొని అప్లై చేయండి. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి బెంగళూరులో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి కాల్ లెటర్స్ విడుదలైనప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి 150 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 50 మార్కులు ఉంటాయి. టెక్నికల్ అండ్ ట్రేడ్ యాప్టిట్యూడ్ నుంచి 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఈ జనరల్ యాప్టిట్యూడ్లో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ, అలాగే యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ 50 వస్తాయి. మిగిలినటువంటి 100 క్వశ్చన్స్ మనకి మన టెక్నికల్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి రావడం జరుగుతుంది. ఈ టెక్నికల్ ట్రేడ్ వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కలుపుకొని మనకి 150 మార్కులకి సెలెక్షన్ చేస్తారు. ఇక ఇందులో మనం మినిమం క్వాలిఫై అవ్వాలంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఓబీసీ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు 35% మార్క్స్ అనేది పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో సపరేట్గా తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ అయితే పార్ట్ 1లో 30% అండ్ పార్ట్ 2లో 30% అనేది సపరేట్గా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్కి సంబంధించి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ విడుదలైతే మన ఛానల్ ద్వారా నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంటే, అంటే బేసిక్ పేతో పోల్చుకుంటే 24,000 బేసిక్ పే అంటే దానికంటే ఎక్కువ మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఏమేమి అలవెన్సెస్ అనేవి ఉంటాయంటే బేసిక్ పేతో పాటుగా మనకి డిఎన్ఎస్ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే 30% ఆఫ్ యాన్యువల్ బేసిక్ పే ఉంటుంది. అలాగే రియంబర్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, గ్రూప్ ఇన్సూరెన్స్, పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ ఇలాంటివన్నీ కూడా మనకి అందించడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా ₹590 అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్ మెన్ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. jobapply.in బెల్ 2025 BNGEEAT టెక్ అని ఉంది కదా, ఈ యొక్క లింక్ ద్వారా మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ను కూడా నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 4/11/2025. తప్పనిసరిగా కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. వీళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.